జనానికి అర్థమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెకు దేశంలో ఉన్న 10 కార్మిక సంఘాలు మరియు అనుబంధ సంఘాలు, వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ దేశవ్యాప్తంగా గ్రామం నుండి పట్టణము, జిల్లా, రాష్ట్రం, దేశం వరకు మొత్తము సమ్మెలో పాల్గొని ఈ సమ్మెకు ప్రజా సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు, వామపక్షాలు, కార్మిక సంఘాలు అన్నీ సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. అందులో భాగంగా కడప జిల్లా అట్టూరు మండలంలో క్రాస్ రోడ్డు నందు సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మెలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘ నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గతంలో కార్మికులు 29 కార్మిక చట్టాలు తమ ప్రాణంగా పెట్టి సాధించుకుంటే ఈరోజు నరేంద్ర మోడీ 29 కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తున్నారు. ఇవన్నీ రద్దు చేయాలని చెప్పి ఈ 4 కార్మిక లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె చేస్తున్నాము. మరియు నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ వాళ్ళకు రావాల్సిన బకాయిలు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ రైల్వే శాఖ అయితేమి అలాగే విమానయాన శాఖ అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అదాని అంబానీకి కట్టబెడుతున్నాడు. ఇది చాలా దుర్మార్గము. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎన్ని ప్రైవేట్ పరం ఆపి ప్రజలందరికీ హక్కు కల్పించాలని కోరుతున్నాము. అలాగే నరేంద్ర మోడీ ఒక్కటంటే ఒకటి ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇవన్నీ మొత్తము ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్మిక 4 కోట్లను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. చాంద్ భాష, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు.